ఎయిర్పోర్ట్ అనే పేరు నామకరణం చేయాలి. దీనికి వారికి మనము నివాళులు అర్పించుకుంటూ వారిని అవుతుంది. అలా కాకుండా ఈ జయశంకర్ ఆటో ర్యాలీ వారు ఏదైతే ఇక్కడ ఉన్నారో వారు ఇది నిర్వహించి వాళ్ళు మనకు చైర్మన్ జీవి అలాగే టీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరినీ వేదిక పైకి మన ఆత్మీయ బంధువులకు ఒక విశ్వ బ్రాహ్మణుడే కాబట్టి అసలు వాళ్ళ జాతిపిత జయశంకర్ గారు అనుకోవాలి. జయశంకర్ గారిని స్మరించుకుంటున్నారు, వెలికి కార్యక్రమాలు చేశారు. ఈ అందరూ నమస్కారం. జయంతి మహోత్సవాలకు మనమందరం కూడా ఈ రోజున ఆనందంగా రాష్ట్రంలో ఉంటున్నామంటే దాని మూల మన తెలంగాణ సిద్ధాంతకర్త ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణకు పునాది వేసినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని జయశంకర్ సార్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు లేనిదే ఈరోజు తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు వచ్చి తెలంగాణలో రాష్ట్ర ప్రజలంతా కూడా వాటి ఫలాలను అనుభవిస్తున్నారంటే దానికి మార్గనిర్దేశకులు దశ వారు నిర్ణయించినటువంటి పెద్ద ఒక గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆ రోజు జయశంకర్ సార్ గారే కేసీఆర్ గారికి దిశానిర్దేశం చేసి మా తెలంగాణ రాష్ట్ర ప్రజల దశను మార్చినటువంటి గొప్ప మేధావి ఆయన. కాబట్టి వారి జననం తెలంగాణ రాష్ట్రం కోసం, వారి మరణం తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయం కోసం. కాబట్టి వారి ఆశీస్సులతో వారి ఆశయం కోసం మేమందరం కూడా ఎల్లవేళలా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ. తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఈరోజు వారు పుట్టినదినము. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా తరఫున ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటే తెలంగాణ ప్రజల గుండెలు నిలిచిన వ్యక్తి. కేసీఆర్ గారికి అన్ని విధాల వెన్నుండి అడుగున అన్ని అభిప్రాయాలు ఇచ్చి సలహాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని పీక్ స్థాయికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు వారు వెనుక నుండి రూపకల్పన చేయడం జరిగినది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా జయశంకర్ సార్ మర్చిపోరు. వారు రాజకీయాలకు రావాలనో వారికి ఏదో పేరు రావాలో అని చెప్పి వారు ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమం చేయలేదట. వారు కేవలం రాష్ట్రం రావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నది ఆంధ్ర ప్రాంత వాళ్ళు చేయబట్టి ఉద్యోగాలలో కానివ్వండి, నియామకాలు కానివ్వండి, నీళ్ళలో కానివ్వండి అని అనేక అంశాలపైన తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించిన గొప్ప మేధావి. మరి ఈరోజు ఆ మేధావి గారి పుట్టినదిన వేడుకలు మేము కరీంనగర్ జిల్లాలో జరుపుకోవడం మాకు సంతోషంగా ఉన్నది. కాబట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకొని పోతాం. తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్న రోజులు ప్రొఫెసర్ జయశంకర్ గారి చేత లిఖితపడి ఉంటుంది.